కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. మీరు ఇస్తున్న హెచ్చరికను మేము గ్రహించుటకును పాటించుటకును నీ వలన ధన్యులగుటకును కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక్కడ ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, మనకందరికీ తెలుసు, ఉన్నవాడు అనువాడు యెహోవా. ఆయన తన గురించి తాను ప్రకటించుకున్నది ఏంటి అనంటే దీర్ఘశాంతము కలిగిన దేవుడు. కానీ ఇక్కడ ఆయన కోపము త్వరగా రగులుకొనును అనుంది. కొంచెం ఎట్లనో అనిపిస్తుంది చదివితే. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు కదా, ఆయనకు కోపం త్వరగా రగులుకోవడం ఏంటి, రావద్దు కదా. కొంచెం దీర్ఘశాంతం అంటేనే కోపం రాకుండా ఉండడం కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఆయన పంపిన ప్రభువైన యేసుక్రీస్తును హత్తుకొనకపోతే, ఆయనను ముద్దు పెట్టుకొనకపోతే, ఆయనను ప్రేమించకపోతే ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. ఇది ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయం అండి. ఒక ఉపమానం యేసయ్య ద్రాక్ష తోట గురించి పరిసయ్యులకి శాస్త్రులకి చెప్తాడు. ఒక యజమానుడు ఉన్నాడు, అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది, నాటించాడు, చుట్టూ కంచె వేశాడు, గోపురం కట్టాడు, దాన్ని తొట్టి తొలిపించాడు, దాన్ని కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళాడు. తన కాలం ముందు తన ఫలాల్ని, తన భాగాన్ని తీసుకోవడానికని సేవకుల్ని పంపితే వాళ్ళు రకరకాలుగా చేశారు, మళ్ళా పంపించారు, అవమానపరిచారు, కొట్టారు, కొంతమందిని చంపారు, చివరికి తన కుమారుణ్ణి పంపించాడు. లాస్ట్కి కుమారుడు వచ్చాడు. ఆయన ఎడల వాళ్ళు చేసింది చూసి కోపం వచ్చి వాళ్ళందరినీ చంపించేసేసాడు. తర్వాత అదంతా కూడా వేరే వాళ్ళకి గుత్తకిచ్చాడు. అంటే అండి, యేసు ప్రభుల వారు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం ఆయనను హత్తుకునేవారిగా ఉండాలి. ఇస్కరియోతు యూదాలాగా దొంగ ముద్దు పెట్టి అప్పగించే వారిలాగా మనం ఉండవద్దు. కానీ మనం యథార్థంగా తన అత్త అయిన నయోమిని రూతు ఎలాగైతే హత్తుకొని ముద్దు పెట్టిందో, నన్ను విడిచి వెళ్ళవద్దు అని చెప్పిందో, తనకు ముందు భవిష్యత్ ఏమీ కనపడలేదు అయినప్పటికీ కూడాను తనకు దేవుణ్ణి పరిచయం చేసిన అత్తను వదిలిపెట్టకుండా వెళ్ళిపోయిందో, అలాంటి ఒక ప్రేమని మనం యేసుక్రీస్తు ఎడల కనపరచవలసిన వారుగా ఉన్నాం. మనం అలా దేవుణ్ణి ప్రేమించకపోతే ప్రభువైన యేసుక్రీస్తును, తండ్రి అయిన దేవుని కోపము మన మీద త్వరగా రగులుకుంటుంది కదండి. మనకి ఈ సంవత్సరంలోనే చివరిలోనే దేవుడు మనకిచ్చిన సందేశం ఏంటి అనంటే దేవుణ్ణి ప్రేమించమని. ఆయన్ని ప్రేమిస్తే సమస్తము సమకూర్చి మేలు కలగడానికి ఆయన జరిగిస్తాడు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడి ఉంటూ ఉన్నాడు. అలాగుననే ప్రభువును ప్రేమించని వాళ్ళు శపించబడతారు, శాపగ్రస్తులైపోతారు అంటూ కూడా 1 కొరింథీ చివరి అధ్యాయం 22వ వచనంలో రాయడాన్ని కూడా మనము చూసాం కదండి. కనుక దేవుణ్ణి మనం ప్రేమించబద్దులుగా ఉన్నాం. మనమేం ఫస్ట్ ప్రేమించట్లేదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనం ప్రేమించబద్దులుగా ఉన్నాం. తండ్రి అయిన దేవునికి త్వరగా కోపం వచ్చేది మనం యేసయ్యను ప్రేమించనప్పుడు. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాము అంటే
ఎవరికి వాళ్ళం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసయ్యను ప్రేమించి మనం ఏమి చేశాము, ఏం చేస్తున్నాం. మన పిల్లల్ని ప్రేమిస్తాం, భార్య భర్తల్ని ప్రేమిస్తారు, అక్క చెల్లెళ్ళను తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు కదా. ప్రేమించినప్పుడు వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం? యేసయ్యను మనం ప్రేమిస్తున్నాము అని చెప్తున్నాం కదా. ఆయనతో ఎలా ఉన్నాము? ఆయన అంటాడు, నా ఆజ్ఞలు గైకొనడమే నన్ను ప్రేమించడం అని చెప్పి. యేసయ్య పూర్ణ హృదయంతో ప్రేమించమని అడుగుతున్నాడండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞే 2 ఆజ్ఞలు కదండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి ఆయన్ను. మన వలె మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఇదే 2 ఆజ్ఞలు ఆయన మనకిచ్చాడు. ఈ 2 చేస్తే మనం యేసయ్యను ప్రేమించిన వారంగానే ఉంటాం. మనం యేసయ్యను ప్రేమించినట్లయితే ఆటోమేటిక్గా మనం దేవుణ్ణి ఆశ్రయించిన వారం అవుతాము, మనం ధన్యులం అవుతాం. లేకపోతే అండి కోపం రగులుకుంటుంది. మన జీవితంలో ఏదైనా ఒకటి లోటు, ఒక శాపంలాగా కానీ, ఒక లోటులాగా కానీ, ఒక బాధే కానీ సంవత్సరాలుగా నెలలుగా వెంటాడుతోంది అని అంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన వాక్యం నమ్మదగిందేను, మనమే కరెక్ట్గా లేము అని చెప్పి అర్థమండి. కాబట్టి ఈ దినాన మనం దేవునితో మాట్లాడదాం. ఆయనకు త్వరగా కోపం వచ్చేది ఎప్పుడంటే మనం యేసయ్యను ప్రేమించినప్పుడు. ఈ విషయాలు ఎవరికి వాళ్ళం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఇంకో విషయం ఏంటంటే అండి, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. మనం త్రోవ తప్పి నశించిపోవడానికి ఒక కారణం ఏంటంటే దేవునికి మన మీద కోపం వస్తే కూడా మనం త్రోవ తప్పి నశిస్తాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం త్రోవ తప్పినప్పుడు దేవునికి మన మీద కోపం వస్తుంది అని చెప్పి అనుకుంటాం. వాస్తవమే. కానీ ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే దేవునికి మన మీద కోపం వచ్చినప్పుడు కూడాను మనం త్రోవ తప్పిపోతాం. మనకు తెలియకుండానే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏం చేసినా మనం త్రోవ తప్పి నశించిపోతాం కదండి. ఇది అసలు అర్థం అవ్వాలంటే తర్వాత తీరిగ్గా రోమియోలకు రాసిన పత్రిక చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చాలా విస్తారంగా మనుషులందరి గురించి అలాగ రాస్తూ 1:24 అంటాడు, ఈ హేతువు చేత ఆయన వారిని అపవిత్రతకు అప్పగించెను అని ఉంటుంది. దేవుడేంటి మనుష్యుల్ని అపవిత్రకు అప్పగించడం ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి దేవునిగా ఎరిగి కూడాను ఆయనను దేవునిగా మహిమపరచలేదు గనుక వాళ్లను దేవుడు అపవిత్రతకు అప్పగించాడంట. అంటే ఒక్కొక్కసారి మన స్నేహితులే కానీ, మన బంధువులే కానీ, మన వాళ్ళే కానీ ఇది సత్యం అని ఎరిగిన తర్వాత కూడాను, ఈయనే దేవుడు అని ఎరిగిన తర్వాత కూడాను ఆయనను దేవునిగా మహిమపరచకపోతే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, తమ వాదముల యందు అది ఎలాంటి వాదనలే అయి ఉండొచ్చు అండి, వ్యర్థులైపోతున్నట్లయితే వాళ్లను దేవుడు అపవిత్రతకు అప్పగిస్తాడు. మళ్ళా చూడండి ఆ 1:25 మళ్ళా అంటాడు, అందువలన వాళ్ళని మళ్ళా దేవుడు వాళ్ళని తుచ్చమైన అభిలాషలకు వాళ్ళను అప్పగించాడు. దేవుడే తీసుకొని వెళ్ళి అప్పగిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వారు దేవుని సత్యాన్నంట అసత్యానికి మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించారు గనక. ఒక పాపం అనేది చాలా వాటిలోనికి లాగేస్తుందండి. కాబట్టే ఈ విషయాలు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, మన ప్రియుల ఎడల, మన ఎడల కదండి. ఇంకా అదే 1:28 అంటారు, వారు దేవునికి హృదయములో చోటివ్వనొల్లకపోతిరి గనుక వారు భ్రష్టత్వానికి అప్పగించబడ్డారంట. అంటే హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా
మన జీవితాలు ఉంటే మనం కూడా భ్రష్టత్వానికి అప్పగించబడతాం. జాగ్రత్త అండి. అంటే దేవునికి కోపం పుట్టించేవి చేస్తే, ఆయన కోపం త్వరగా మన మీద రగులుకుంటే మనం త్రోవ తప్పి నశించిపోతాము కదండి. అసలు దేవుడే ఒక వ్యక్తిని అపవిత్రతకు అప్పగిస్తే వాళ్ళను కాపాడగలిగే వాళ్ళు ఎవరు కదండి. కాబట్టి కొన్ని విషయాలు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. యేసయ్యను ఇంత తెలుసుకొని ప్రేమించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడ్ల మన మీద ఆయనకు కోపం రగులుకుంటుంది, మనం త్రోవ తప్పి నశించిపోతాము. ఇంకా అండి, ఆయనకు దేనికి కోపం వస్తుంది అనేది మనం చూసాం కదా. కుమారుణ్ణి ప్రేమించకపోతే ఆయనకు కోపం వస్తుంది, చాలా త్వరగా కోపం వస్తుంది. ఇంకా మనం త్రోవ తప్పి నశించిపోతాం. ఇంకా మన హృదయ కాఠిన్యానికి ఆయనకు కోపం వస్తుందండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఒక ఊచ చేయగలిగిన వారిని స్వస్థపరిచినప్పుడు ఆయన వారిని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ప్రశ్నలు వేస్తే వారు ఊరకుంటారు, సమాధానం ఏమీ చెప్పరు. అప్పుడు అంటాడు, ఆయన కోపంతో వారిని కలియ చూసి వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడ్డాడని, కోపముతో వారిని కలియ చూశాడు అని చెప్పి ఉంటుందన్నమాట. అంటే హృదయ కాఠిన్యం అనేది దేవునికి కోపాన్ని పుట్టిస్తుంది. కనుక హృదయాన్ని మనం కఠినపరుచుకొనకూడదండి. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. మన హృదయాన్ని మనం కఠినపరచుకొనకూడదు. సేమ్ హృదయ కాఠిన్యాన్ని బట్టే కోపంతో పాడైపోయిన వాళ్ళు ఉన్నారండి. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, హెబ్రీ 3:8, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చాలండి. 3:13 కూడా చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలండి. ఇది మన జీవితాల్లో చాలా అవసరం అండి. మనం ఒకరికొకరం బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. నా భర్త నాకు బుద్ధి చెప్తా ఉండాలి కదా. సహోదరులు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా ఏమని రాశాడండి? ప్రతి దినము ఉంది కదండి అక్కడ. ప్రతి దినము మనము సహజంగా ప్రతి దినం ప్రార్థన చెయ్యాలి అని వింటాం, చెయ్యాలి అనుకుంటాం. ప్రతి దినము వాక్యం చదవాలి, ధ్యానించాలి. దివారాత్రాలు ధ్యానిస్తే మనం ధన్యులం, మంచిదేను. ఇంకా యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? ప్రతి దినము మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. అంటే ఎవ్రీడే చేయాల్సింది. ప్రార్థన ఎవ్రీడే చేయాలని మనం క్రైస్తవులం అనుకుంటాం. ఎవ్రీడే బైబిల్ చదువుకొని ధ్యానించుకోవాలని అనుకుంటాం. అలాగే ఎవ్రీడే ప్రతి దినము కూడా మన సిలువనెత్తుకొని మనము వెంబడించాలి. ఇంకా ప్రతి దినము చేయాల్సిందేంటో తెలుసా? ఒకరికి ఒకరం బుద్ధి చెప్పుకోవడం. అసలు సంఘాలలో, కుటుంబాలలో కేవలము లోపం ఏంటి అని అంటే ఇదే. ఒకరికొకరు అసలు బుద్ధి చెప్పుకోరు, ఒకరినొకరు సరి చేసుకోరు. ఇలాంటివి ఉండవు కుటుంబాలలో కదండి. ఎవరన్నా కొంచెం ఇలా కాదు కదా అని చెప్పాలని చూస్తే ఈగో హర్ట్ అయిపోద్ది అనమాట. నువ్వు నాకు చెప్పే అంత దానివా అంటాడు భార్యని. అరే, అసలు భార్యను పెట్టిందే దేవుడు ఒకరికొకరు సహకారులుగా ఉంటూ, ఒకరిని బట్టి ఒకరు పరిపూర్ణులవుతూ సంపూర్ణతలోనికి సాగిపోవడానికి కదండి. అలాగుననే భర్త భార్యను సరిచేస్తూనే ఉండాలి. ప్రతి దినము రాశారు కదండి అక్కడ బైబిల్లో. ఏమని ఉందండి? ప్రతిదినం అనే ఉంది కదా. ప్రతి దినము కూడా ఒకరికి ఒకరం బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే బుద్ధి అనేది స్థిరంగా ఉండటం లేదు కాబట్టి బుద్ధి చెప్పుకోవాలి.
నేను ఈరోజు ఈ కరెక్షన్ చేస్తే రేపు ఆయన ఆ కరెక్షన్ చేస్తాడు, కాబట్టి ఆయనకుండ నువ్వు, నాది నాకుండ నువ్వు అంట. ఇద్దరూ కూడా ఎవరి దారుల్లో వాళ్ళు ఉన్నట్టుగా బ్రతికితే అసలు అది కుటుంబమే కాదు కదండి. కాకపోతే మనకు ఒక మంచి మనసు ఉండాలి. ఏంటి అనంటే, బుద్ధి చెప్తున్న ఎవరినైనా సరే కోపగించుకోకుండా దాన్ని స్వీకరించగలిగే మనస్సు మనం డెవలప్ చేసుకోవాలి. ఇంకొకటి, బుద్ధి చెప్పేవాళ్ళు కూడాను అసలు యథార్థంగా ఉంటే అండి, బుద్ధి చెప్పేవాళ్ళు కూడా ప్రేమతో చెప్తారు. వాళ్ళను దగ్గరకు పిలుచుకొనో ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తారు. నిజమండి, ఇది మంచి రిలేషన్స్ కుటుంబంలో బిల్డ్ అవ్వాలనుకునే వాళ్ళు అలా చేస్తారు. అసలు నీతిమంతుడు బాహాటంగా అవమానపరచ నొల్లక అని అన్నాడు కదా. అసలు బాహాటంగా అవమానపరిచే మాట అనేది ఉండదు, కానీ బుద్ధి చెప్పడం అయితే మాత్రం ప్రతి దినము చేయాలి, ఒకరికొకరం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడే మన హృదయాలు కఠినపరచుకోకుండా ఉండాలి. ఇంకా హృదయాలు ఎందుకు కఠినమవుతాయి అంటే, పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయాలు కఠినపరచబడకుండా చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఇది అంతా అనంటే, హృదయ కాఠిన్యం అనేది దేవునికి కోపాన్ని పుట్టిస్తుందండి. దేవునికి కోపం వస్తే మనం ఇంకా త్రోవ తప్పిపోతాం. ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంది, మనకి బుద్ధి చెప్పి సరిచేసే వాళ్ళను మనం స్వాగతించం. అది మన సొంత భర్తే కానీ, భార్యే కానీ, మన అత్తమ్మే కానీ, మామలయే కానీ, అమ్మే కానీ, దైవజనుడే కానీ, దైవ సేవకురాలే కానీ, తోటి సహోదరులే కానీ, ఎవరైనా సరే అలాగా చేసినప్పుడు మనం సహకరించటం లేదనుకో, అప్పుడు ఏమవుతుందంటే మన హృదయాలు కఠినమైపోతాయి. ఆ హృదయ కాఠిన్యం ఏమవుతుందంటే దేవుని కోపం ఎక్కువ చేస్తుంది. దేవుని కోపం ఎక్కువ చేస్తే మనం ఒక విషయంలో తప్పిపోయాము, కానీ త్రోవ ఇంకా తప్పిపోతాం. త్రోవ తప్పి మనం నశించిపోతామండి. కాబట్టి హృదయ కాఠిన్యం ఉండొద్దు. అందుకనే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనుంది. దీనత్వం అనేది, తగ్గింపు అనేది మనం గనక అలవాటు చేసుకోగలిగితే సగం త్రోవ తప్పి నశించం. దేవుని కోపం మన మీద రాదు. ఎందుకు అనంటే హృదయ కాఠిన్యం ఉండదు దీనత్వంలో. దీనులకు కృప అనుగ్రహించబడుతుంది. అహంకారుల్ని ఆయన ఎదిరిస్తాడు కదండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడాను మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా ఆ కిందకొస్తే ఆయన అంటాడు, ఆయన ఎవరి మీద కోపించెను? తాను ఐగుప్తులో నుండి విమోచించి తీసుకొనొచ్చి తాను నడిపిస్తున్న వాళ్ళ మీదే కదా అంటూ, ఎవరు పాపము చేశారో వారినే కదా ఆయన కోప్పడింది అంటాడు. ఆ హెబ్రీలోనే కింద ఒక్క భాగం చదవండి, ముగించుకుందాం. 18 తన విశ్రాంతిలో కాదండి, ఎవరి మీద ఆయన కోపించెను అంటూ ఒక ప్రశ్న వేసి సమాధానం కూడా రాస్తారు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. చాలు అండి, చూశారు కదండి. కాబట్టి ఏదైనా ఒక చిన్న పాపం వలన కలుగు భ్రమ చేత ముందు మనం పరచబడకుండా చూసుకోవాలి. హృదయ కాఠిన్యం అనేది అన్నిటికంటే కూడా చాలా చాలా డేంజరస్ విషయం. ఇది యేసయ్యకు కోపం పుట్టిస్తుంది. 1కి 2 సార్లు బైబిల్లో ఉంది. మార్కులో చూసాము వారి హృదయ కాఠిన్యానికి ఆయన కోపం వచ్చిందని. హెబ్రీలో 3:8 రాశాడు, కీర్తనలోది ఎత్తి మళ్ళా 3:13 మళ్ళా రాశాడు, హృదయ కాఠిన్యం వలన ఆయనకు కోపం వస్తుందని. ఆయనకు కోపం వస్తే మనకేం జరుగుతుందండి? త్రోవ తప్పి నశించిపోతాం.
మనం అనుకోము త్రోవ తప్పాలని, జాగ్రత్తగా త్రోవలో ఉందామనే అనుకుంటాం, కానీ మనకు తెలియదు మన హృదయ కాఠిన్యం ఆయన కోపాన్ని పుట్టించింది. దానివల్ల మనం త్రోవ తప్పి నశించిపోతాం. మన సొంత శక్తి వలన మనం త్రోవలో ఉండలేము కదా. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటి అనంటే హృదయ కాఠిన్యం వద్దు మనకి. ప్రతిరోజు ఒకరికొకరం బుద్ధి చెప్పుకుందాం. ఎవరైనా నన్ను ప్రేమించి సిస్టర్ మీరు ఇట్లాగా ఉండొద్దు, ఇలా చెయ్యొద్దు అని చెప్తే నేను వాళ్ళ మీద పగబెట్టుకోకూడదు, వాళ్ళ మీద కోప్పడకూడదు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారా వాళ్ళని కౌంటర్ వేసి వాళ్ళ సంగతి ఏంటో చూద్దాము, పెద్ద పరిశుద్ధులు బయలుదేరారు, ఇట్లాంటివి ఉండకూడదు. ప్రేమించి మనలో ఉన్న లోట్లు చెప్తున్నారు కదా అని సంతోషించే మనసు మనకు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది దైవజనులు ఆ పని చేస్తే కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, కానీ సొంతం భార్య చేస్తే ఒప్పుకోరు, సొంతం భర్త చేస్తే ఒప్పుకోరు. ఎందుకు అనంటే లోకువ. కానీ నిజానికి భార్యాభర్తలకే రోజు చూసుకుంటూ ఉంటారు, బాగా తెలుస్తుంది కదండి. కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని మన హృదయంలో ఉంచుకుందామండి. జాగ్రత్త కలిగి ఉందాం. మనలను జతపరిచింది, ఒక కుటుంబంగా కట్టింది, ఒక కుటుంబంగా నిలబెట్టింది, ఒక సంఘంగా నిలబెట్టింది. మనం ఒకరికొకరం బుద్ధి చెప్పుకోవడానికి. అలా చెప్పబడినప్పుడు హృదయాలను కఠినపరచుకొనొద్దండి. హృదయం కఠినమైతే ఆయన కోపం వస్తుంది. ఏ విషయాల్లో మంచి త్రోవలో ఉన్నామో అందులో నుంచి కూడా జారిపోతాం, త్రోవ తప్పి మనం నశించిపోతాము. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త పడదాం. యేసయ్యను ప్రేమిద్దాము. ఆయనే పట్టుకొని వెళ్ళి అపవిత్రతకు, భ్రష్ట మనస్సుకు అప్పగించే జీవితాలు మనకు ఉండకూడదు. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.